Hi students. So first of all మనం ప్రీవియస్ క్లాస్లో నార్మలైజేషన్ అనే టాపిక్ చూసాం. సో ఈరోజు మనం నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే నార్మల్ ఫార్మ్స్. సో అంటే నార్మలైజేషన్లో మనం డిఫరెంట్ నార్మల్ ఫార్మ్స్ ఉంటాయని చూసాం కదా. సో అందులో మనం ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ నార్మల్ ఫామ్ని డిస్కస్ చేసుకుంటూ దానికి సంబంధించి ఎగ్జాంపుల్ చూస్తూ మనం నెక్స్ట్ క్లాసెస్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వన్ నార్మల్ ఫామ్ అంటే 1NF అనే నార్మల్ ఫామ్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ 1NFకి రావాలి అంటే కంపల్సరీ మనం డేటాబేస్లో ఉన్న రిలేషన్ని యూజ్ చేస్తూ ఉండాలి. అలానే మన డేటాబేస్ ఏ మోడల్లో ఉండాలి అంటే రిలేషనల్ డేటా మోడల్లో ఉంటేనే మనం నార్మలైజేషన్ అనేది అప్లై చేయగలుగుతాం. సో ద ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఎ రిలేషన్ ఇన్ రిలేషనల్ database. Next one, సో మనకి రిలేషన్ అనగానే టేబుల్ అనగానే కంపల్సరీ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ యాట్రిబ్యూట్స్ కూడా మనకి ఇన్డివిజిబుల్ డొమైన్స్తో మనం ఏం చేస్తాము అంటే యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం నార్మలైజేషన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. సో డొమైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1NF తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టేబుల్లో ఏమేమి ఉండాలి అంటే ప్రైమరీ కీ అనేది ఉండాలి. అలానే ఈచ్ అండ్ ఎవ్రీ నార్మల్ ఫామ్కి కూడా మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అలానే 1NFకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ యాట్రిబ్యూట్లో ఆ యాట్రిబ్యూట్లో ఉన్న వాల్యూస్ అనేవి కూడా ఎలా ఉండాలి అంటే అటామిక్ వాల్యూస్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 కాలమ్స్ తీసుకున్నాను అంటే 3 యాట్రిబ్యూట్స్, attribute 1, attribute 2 అండ్ attribute 3. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కాలమ్ని మనం ప్రైమరీ కీగా తీసుకుందాం. సో దట్ ఈస్ పీకే. సో అలానే ఏదో ఒక యాట్రిబ్యూట్లో ఉన్న వాల్యూస్ కూడా ఎలా ఉండాలి అంటే అటామిక్ వాల్యూస్ అయి ఉండాలి. సో అటామిక్ వాల్యూస్ మీన్స్ మనకి ఏదైతే కాలం గురించి మనం డిస్కస్ చేస్తున్నామో ఆ కాలంలో మల్టీ వాల్యూస్ అనేవి ఉండకూడదు. అంటే మల్టిపుల్ వాల్యూస్ అనేవి సపోర్ట్ చేయవు. సో అలాంటి రిలేషన్స్ అనేవి కూడా మనకి 1NFలో ఉన్నాయని చెప్పి మనం చెప్తాం. సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ 1NF. 1NFకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్, ప్రతి టేబుల్ అంటే 1NF గురించి డిస్కస్ చేసిన ఈచ్ టేబుల్ కూడా మనకి ఫస్ట్ ప్రైమరీ కీ అనేది కంపల్సరీ ఉండాలి. సో దట్ ఈస్ ఈచ్ టేబుల్ హ్యాస్ పీకే అంటే ప్రైమరీకి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అంటే ఏదో ఒక కాలం మనం ప్రైమరీగా తీసుకోవాలి. సో 1NFలో ఉన్న ఫస్ట్ రూల్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇన్ ఈచ్ కాలమ్ ఆఫ్ ఏ టేబుల్, ప్రతి టేబుల్లో కూడా నో మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్ ఆర్ అలౌడ్. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టే మనకి ఎక్కడ కూడా మల్టిపుల్ వాల్యూస్ ఉన్న యాట్రిబ్యూట్స్ అనేవి మనకి 1NFలోకి యాక్సెప్ట్ చేయబడవు. సో దట్ ఈస్ ద సెకండ్ రిక్వైర్మెంట్. అంటే ఏవైతే 1NF రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి మన టేబుల్లో లేకుండా మనం దాన్ని ఏం చేస్తాము అంటే డికంపోజిషన్ చేస్తాం. అంటే ఇన్కన్సిస్టెంట్ డేటాని మనం కన్సిస్టెంట్లోకి మూవ్ చేస్తాం. సో దట్ ఈస్ ద నార్మలైజేషన్. సో సెకండ్ రిక్వైర్మెంట్, in each column of a relation or allowed. సో ఫర్ ఎగ్జాంపుల్ రవి కుమార్ అనే నేమ్ అనేది మనం సేవ్ చేద్దాం అనుకుంటే, సో రవి ఈజ్ వన్ నేమ్ అండ్ కుమార్ ఈజ్ అనదర్ నేమ్. అంటే 2 వాల్యూస్ అంటే మల్టిపుల్ వాల్యూస్ అనేవి మనకు అక్కడ యాక్సెప్ట్ చేయవు. సో ఎప్పుడైతే మనం స్పేస్ ఇచ్చామో ఇట్ మీన్స్ 2 వాల్యూస్. సో ఆ 2 వాల్యూస్. అలానే ఒక పర్సన్ మొబైల్ నెంబర్ తీసుకుంటాం. మొబైల్ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ మనం ఇచ్చామనుకోండి, ఆ 2 నెంబర్స్ కూడా నాట్ అలౌడ్. ఓన్లీ ఆ యాట్రిబ్యూట్లో 1 వాల్యూ మాత్రమే ఉండాలి. సో అలాంటివి మనం 1NF కింద తీసుకుంటాం. సో అయితే నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటి అంటే నో రిపీటింగ్ గ్రూప్స్. అంటే మనకి
ఒకే ఇన్ఫో ఒకే టేబుల్‌లో డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉండకూడదు. అలాంటి వాటిని మనం రిపీటింగ్ గ్రూప్స్ అని చెప్పి నో రిపీటింగ్ గ్రూప్స్ అనే ఆప్షన్ కింద తీసుకుంటాం. సో, 1NF కింద మనం చేయాలి అంటే నార్మలైజేషన్ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది టేబుల్‌లో ప్రైమరీకి ఉండాలి. సెకండ్ వన్ మల్టిపుల్ వాల్యూస్ యాక్సెప్ట్ చేయకూడదు. అలానే రిపీటెడ్‌గా డేటా అనేది ఉండకూడదు. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం 1NF కండిషన్‌ని సాటిస్ఫై చేస్తాం. సో, దానికి సంబంధించిన డికంపోజిషన్ పాయింట్స్ 1NF decomposition. The first point మనం చేయాల్సిన థింగ్స్ అన్నమాట ఇవి. ఇట్ ప్లేస్ ఆల్ ఐటమ్స్ ఒకవేళ రిపీటింగ్ గ్రూప్స్ కనుక ఉంటే ఆ రిపీటింగ్ గ్రూప్స్లో ఉన్న ఆల్ ఐటమ్స్ని మనం న్యూ టేబుల్ కింద ఫామ్ చేయాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ డికంపోజిషన్ పాయింట్ ఇన్ ఏ న్యూ టేబుల్. అండ్ ద సెకండ్ పాయింట్ మనం డివైడ్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ డివైడ్ చేసిన టేబుల్లో కూడా మనకి ప్రైమరీకి ఉండాలి. బికాజ్ 1NFకి సంబంధించినది కండిషన్ కాబట్టి. అండ్ థర్డ్ పాయింట్ ఏవైతే ఇన్కన్సిస్టెంట్ డేటా ఉన్నాయో రిడెండెన్సీ ఉందో దాన్ని మనం ఎలిమినేట్ చేయాలి. న్యూ టేబుల్లో అలాంటి డేటాని మనం ఛాన్స్ ఇవ్వకూడదు. సో దట్ ఈస్ ద థర్డ్ primary key of the table. From which the repeating group was extracted. So this is the 1NF decomposition points. అయితే దీనికి సంబంధించిన example. సో నేను ఇక్కడ 4 కాలమ్స్ ఉన్న టేబుల్ తీసుకుంటున్నాను. సో దట్ ఈస్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఫోన్ నెంబర్, స్టూడెంట్ గ్రూప్. సో 4 కాలమ్స్లో ఉన్న డేటాని చూద్దాం. సో ద ఫస్ట్ స్టూడెంట్ ఐడి 123 రాకేష్. అండ్ నంబర్ నేను అప్రాక్సిమేట్ నెంబర్స్ వేస్తున్నాను. సో ఇది ఏ ఫోన్ నెంబర్స్ ఏం కాదు. సో జస్ట్ నేను నార్మల్గా నాకు వచ్చిన నెంబర్స్ వేసేస్తున్నాను. నెక్స్ట్ గ్రూప్ వచ్చేసి ఫిజిక్స్ 125. సో స్మిత హ్యావ్ 2 నెంబర్స్. సో ఒకవేళ 1 స్టూడెంట్కి 2 నెంబర్స్ కనుక అలాట్ చేస్తే సో దట్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ డేటా. ఓకే, అంటే మనకి ఇప్పుడు 1NF అనేది సాటిస్ఫై అవ్వదు. ఎందుకంటే మనకి రూల్స్ అనేవి ఇందులో మనకి సాటిస్ఫై చేయలేదు కాబట్టి. సో దీన్ని మనం ఏం చేస్తాము అంటే నెక్స్ట్ డికంపోజ్ చేస్తాం. నెక్స్ట్ అగైన్ అర్చన కూడా మనకి 2 నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. 32120. నెక్స్ట్ 127. సో అప్రాక్సిమేట్ నెంబర్స్ వేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ టేబుల్ని మనం డికంపోజిషన్ పాయింట్స్ ప్రకారం మనం ఏం చేయాల్సి ఉంటుంది, మల్టిపుల్ టేబుల్స్ కింద డివైడ్ చేస్తూ దాన్ని మనం సెపరేట్ చేస్తాం. సో సెపరేట్ చేసేటప్పుడు 1NF కండిషన్ని సాటిస్ఫై చేస్తూ మనం దాన్ని ఏం చేస్తాము అంటే మల్టిపుల్ టేబుల్స్ కింద డిఫరెంట్ ఫార్మ్స్ కింద డివైడ్ చేస్తాం. అయితే ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు, ప్రతి టేబుల్లో కూడా మనకి ఒక ప్రైమరీకి ఉండాలి. అలానే ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్లో కూడా మనకి మల్టిపుల్ వాల్యూస్ అనేవి ఉండకూడదు. సో దీన్ని కనుక మనం ఫామ్ చేస్తే యాక్చువల్గా స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఫోన్ నెంబర్, స్టూడెంట్ గ్రూప్. సో దీన్ని మల్టిపుల్ టేబుల్స్ కింద ఫామ్ చేయకుండా కూడా దీన్ని మనం డికంపోజ్ చేయొచ్చు. సో ఎలా డికంపోజ్ చేస్తాం, స్టూడెంట్ ఐడి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీకి, అంటే ఫస్ట్ కండిషన్ మనకి ఏంటి, ఈచ్ టేబుల్ హ్యాస్ ప్రైమరీకి. సో ప్రైమరీకి కండిషన్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇన్ ఈచ్ కాలమ్ ఆఫ్ ఏ రిలేషన్ నో మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్. నో మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ మీన్స్ మనకి ఇక్కడ one multi-value attribute and another multi-valued attribute. సో ఈ 2 వాల్యూస్ని మనం అలౌ చేయకుండా ఓన్లీ వన్ వాల్యూని మాత్రమే అలౌ చేసాం అనుకోండి. సో దిస్ ఈజ్ మనం అలౌ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఫ్రమ్
1 స్టూడెంట్ నుంచి ఓన్లీ 1 ఫోన్ నంబర్ మాత్రమే రిసీవ్ చేసుకుందాం అనుకుందాం. సో, నెక్స్ట్ వన్ నో రిపీటింగ్ గ్రూప్స్. ఇక్కడ ఎక్కడైనా కూడా ఒకే ఇన్ఫో ఇద్దరికుంది అంటే సో, దట్ ఈస్ ద రిపీటెడ్ గ్రూప్ అవుతుంది. ఆ రిపీటెడ్ గ్రూప్‌ని కూడా మనం ఏం చేయాలి అంటే ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. సో, దీన్ని మనం సెపరేట్ చేస్తే సో, ఫస్ట్ స్టూడెంట్ ఐడీ, స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ ఫోన్ నెంబర్, నెక్స్ట్ స్టూడెంట్ గ్రూప్. సో, యాక్చువల్‌గా మనకి ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ అనేవి సపోర్ట్ చేయవు. సో, మల్టిపుల్ వాల్యూస్ సపోర్ట్ చేయవు కాబట్టి నేను దాన్ని ఏం చేస్తున్నాను సెపరేట్ చేస్తాను. సో, ఫస్ట్ 123 స్టూడెంట్ నేమ్ వచ్చేసరికి రాకేష్ అండ్ ఫోన్ నెంబర్ ఓన్లీ 1. ఒక ఫోన్ నెంబరే ఉంది. సో, మనకి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ అగైన్ ఫిజిక్స్. సెకండ్ వన్ 125 స్మిత. అయితే యాక్చువల్‌గా 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సో, ఫస్ట్ మనం ఒక నెంబర్ తీసుకుందాం. ఆ నెంబర్ తర్వాత అగైన్ అనదర్ నెంబర్‌కి అనదర్ రికార్డ్ తీసుకుంటాం. సో, నెక్స్ట్ అగైన్ 125 స్మిత. నెక్స్ట్ అగైన్ 8341278963. So, again stat. So, next one 126. Again 2 numbers. So, chemistry. Next 126. Another number. So, next 127. Some number. Physics. సో, నెంబర్ 94535231. ఓకే. సో, ఇలా మనం ఏం చేస్తాము అంటే ఏదైతే రిపీటెడ్‌గా వచ్చిన ఏదైతే మల్టిపుల్ వాల్యూస్ వచ్చినాయో ఆ మల్టిపుల్ వాల్యూస్‌ని మనం సెపరేట్ చేసి, ఆ సెపరేట్ చేసిన డేటాని మళ్ళీ అగైన్ న్యూ రికార్డ్ కింద స్టోర్ చేసుకుంటూ మనం ప్రాసెస్ చేస్తాం. సో, డికంపోజిషన్‌లో ద ఫస్ట్ పాయింట్ ఇట్ ప్లేస్ ఆల్ ఐటెమ్స్ దట్ అపియర్ ఇన్ ద రిపీటెడ్ గ్రూప్ ఇన్ ఎ న్యూ టేబుల్. అంటే ఏదైతే రిపీటెడ్ గ్రూప్‌గా రిపీట్ అయిందో దాన్ని మనం న్యూ టేబుల్‌లోకి మూవ్ చేస్తాము. అలానే ప్రైమరీ కీ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా న్యూ టేబుల్‌లో ఉండాలి. సో, స్టూడెంట్ ఐడీ ఈజ్ మనం ప్రైమరీ కీగా తీసుకుంటాము. నెక్స్ట్ ఏదైతే డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయో ఆ ప్రైమరీ కీ ఆఫ్ ద టేబుల్ నుంచి మనం రిపీటెడ్ గ్రూప్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అంటే మూవ్ చేస్తాము. సో, అలా మూవ్ చేసి మనం ఏంటి అంటే 1NFలోకి ఫార్మ్ చేస్తాం. సో, దిస్ ఈజ్ ద ఫస్ట్ నార్మల్ ఫార్మ్. ఓకే. నెక్స్ట్ కమింగ్ క్లాసెస్‌లో సెకండ్ నార్మల్ ఫార్మ్ అండ్ రిమైనింగ్ నార్మల్ ఫార్మ్స్ అనేవి చూద్దాం. సో, దిస్ ఈజ్ అబౌట్ టోటల్లీ ఫస్ట్ నార్మలైజేషన్ ఫార్మ్.